వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అమరావతి రాజధానిలో మంత్రి నారా లోకేష్ పర్యటన. గోప్యంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 2 వ్యక్తులను పట్టుకున్న గోదావరిఖని 1 టౌన్ పోలీసులు. కర్నూలులో వినాయక నవరాత్రుల సందడి. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ వినాయక నిమజ్జనాలపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసహనం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆగస్టు 4వ తేదీన కర్నూలు నగరంలో వినాయక స్వామి వేలాది విగ్రహాల నిమజ్జనం కార్యక్రమంలో విద్యుత్ తీగల ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్య, రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత కోరారు. కర్నూలు నగరంలోని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఏపీఎస్డీఎల్ పవర్ హౌస్ డివిజన్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవరశెట్టి పరమేశ్వరయ్య, మిసాల సుమలతలు మాట్లాడారు. కర్నూలు నగరంలోని ఆర్టీసీ కొత్త బస్టాండు ఎదురుగా ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3వసారి వినాయక స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 9వ రోజు నిమజ్జన కార్యక్రమంలో మండపంలో లడ్డుతో పాటు ఇతర వస్తువులను వేలం వేయడంతో 60,000 వచ్చాయని ప్రెసిడెంట్ తెలిపారు. ఒకటోసారి 5,116 ఫ్యాన్సీ షాప్ అసోసియేషన్ 1.5సారి ఏదో హోప్ వస్తుందిరా స్వామి 2.5సారి ఉందిలే 3,000 రాముడు 2,500 ఫ్యాన్సీ షాప్ అసోసియేషన్ 2,500 తీసుకున్నాడు. స్వామివారి ఆఫీసులు ఎల్లవేళ ప్రకాశంగా ఉన్నాయి. స్వామివారి పెరుగు గడలు మరియు మొక్కజొన్న అవి వచ్చేసి స్వామివారి పాట 1016లో షాపులు పనిచేయాలి. వెనక షాపులు పనిచేసి రావాలి. దయచేసి అందరు అర్థం చేసుకోండి. 22,500 మేము సీడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, డీలర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున వ్యవసాయ గణపతి గత 3 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ప్రదర్శించడం జరుగుతూ ఉంది. సో దినదినాభివృద్ధిగా ఇది ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం 18,000 నుంచి 26,000కి, నెక్స్ట్ సంవత్సరం ఇంకా ఆరోగ్యంగా పెరుగుతూ పోతా ఉంది. ఆ గణనాది ఆశీస్సులు ఉన్నంతవరకు ఆయురారోగ్యాలు మా అందరితో పాటు రైతులకి, మా డీలర్లకి, సేవ బ్లాక్స్ అందరికీ బాగుండాలని చెప్పి కోరుకుంటూ, ఆ దేవుడి యొక్క ఆశీస్సులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. దీనికి సహకరించిన మా డిస్ట్రిబ్యూటర్ సోదరులకు సిబిఐ విచారణ నుంచి తప్పించుకునేందుకు రైతులతో రాజకీయాలు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, బారస నాయకులు యూరియా కొరత పేరిట రైతులను అడ్డం పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ నుంచి తప్పించుకునేందుకు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. షాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రైతులకు కొంచెం యూరియా కొరత అనేది ఏర్పడుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి కానీ, అంతర్జాతీయ సమస్యలు కానీ, కేంద్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా రైతులలో
నానో యూరియాను వినియోగం మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కానీ గతంలో ఇచ్చిన యూరియా సరఫరా కంటే ఇప్పుడు కొంచెం తగ్గించి ఇవ్వడం వల్ల మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ కొరత ఉన్నది. అయినప్పటికీ మన భూపాలపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు గంటా సత్యన్న గారు కానీ మరియు ఇక్కడున్న అధికారులు కానీ మన సత్యన్న గారు ముఖ్యంగా వ్యవసాయ శాఖ కమిషనర్ గారితో కానీ ఇక్కడ సంబంధిత డిఏఓ గారులతో కానీ మాట్లాడి గత నెల రోజులుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియాను వచ్చిన యూరియాను ఇక్కడ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు కానీ ప్రతి రైతుకు చెందే విధంగా ఇన్ని రోజులు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సరఫరా చేసిన విషయం కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఎలాంటి కూడా ఇబ్బందులు జరగకుండా ఇన్ని రోజులు చేసిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ జిల్లా స్థాయిలో ఉన్న బఫర్ స్టాకులు అయిపోవడం వలన ఇక్కడ ముఖ్యంగా ఒక వారం రోజులు ఆ స్టాక్ వచ్చేంత వరకు సరఫరా నిలిచిపోవడం కారణంగా ఈ 2-3 రోజులు ఈ వారం రోజుల్లో కొంత రైతులకు ఇబ్బంది అయింది. ఇబ్బంది అయినా కూడా మన ఎమ్మెల్యే గారు వెంటనే మాట్లాడి ఒక 80 టన్నుల యూరియాను కూడా నిన్న మొన్న ఈ మన షాయంపేట మండలంలోని వివిధ ఆగ్రోస్ కానీ వివిధ ఫర్టిలైజర్ షాపులకు కూడా తీసుకొచ్చి ఒక సిస్టమేటిక్గా పంపిణీ కూడా జరుగుతూ ఉన్నది. ఇంత రైతుల కోసం సరే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వలన ఇంత ఇబ్బందులు జరుగుతున్నా కూడా ఇప్పుడు మనం మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ రైతులకు ఏడా ఇబ్బందులు జరగద్దు అయినా కూడా మనం అండగా నిలబడాలనే ఉద్దేశంతో మనం తాపత్రయపడి ఇంత చేస్తుంటే ఇవాళ మాజీ శాసనసభ్యులు గంటా వెంకటరమణారెడ్డి గారు కానీ మరి బీఆర్ఎస్ నాయకులు కానీ ఈ అగ్ర నాయకులు కానీ ఇక్కడ ఈ మాజీ శాసనసభ్యులు కానీ ఇవాళ ఒక రాజకీయ లబ్ధి కోసం రైతులను అడ్డు పెట్టుకొని మనం ఇప్పుడు ఇవాళ రాబోయే ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి మీద కానీ ఈ యూరియా మీద కానీ ఒక ధర్నా చేసి దాన్ని లబ్ధి పొందాలని రైతులను రెచ్చగొట్టే విషయాలను నిజంగా అది సిగ్గుచేటు అనే విషయం. ఆయన మాట్లాడిన విషయాలను మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇక్కడ శాసనసభ్యులకు కానీ పూర్తి సహకారంతో రైతులకు అండగా ఉండి మేము యూరియా కొరతను అధిగమిస్తున్నామని ఈ సందర్భంగా మీ ద్వారా రైతులకు కానీ వాళ్ళు నిన్న ధర్నా చేసిన వాళ్ళ కనువిప్పు కలిగే విధంగా చేయాలనేదే మా విన్నపం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మేము తెలియజేసేది ఒకటే, ఇవాళ గంటా వెంకటరమణారెడ్డి గారు రైతులను అడ్డు పెట్టుకుంటూ మీరు ఇంత చేస్తున్నారు కదా, మీరు 10 సంవత్సరాల కాలంలో ఏ రైతు అయితే వరి వేస్తే ఉరి బిగించుకున్నట్టే అని మీ నాయకత్వం అన్న విషయాలు మీకు తెలియదాన్ని ఈ సందర్భంగా ఆయన్ని అడుగుతున్నా. అదేవిధంగా మీరు సన్న ధాన్యం దొడ్డు ధాన్యం వేయద్దు, సన్న ధాన్యమే వరి వేయాలని మీరు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిండు. అట్లా మాట్లాడితే రైతులు కూడా సన్న ధాన్యం వేసి దిగుబడి తక్కువ వస్తే ఒక 500 రూపాయలు కలపాలని రైతులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ధర్నాలు చేస్తే 100 రూపాయలు ఏమని అహంకారపూరితంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన విషయం రైతులకు తెలియదా? రైతులు మర్చిపోతారా? ఇవాళ మీరు ఇలా ఈ కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్ముతారా మిమ్మల్ని అని ఈ సందర్భంగా నేను ఆయన రమణారెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. ఆయనకి ఈ సందర్భంగా నేను ఒకటే సవాల్ కూడా విసురుతున్నా. ఇవాళ షాయంపేట PSCSలో మీరు గెలిపించి నిలబెట్టిన పాలకవర్గం సుమారుగా 15 లక్షల రూపాయలు రైతుల సొమ్మును దోసుకొని తిన్నారు వాళ్ళు. పాలకవర్గం మొత్తం ఆ సంబంధిత అధికారులు కూడా వాళ్ళకు నోటీసులు ఇచ్చిండ్రు, అయినా కూడా అది రికవరీ జరుగుతలేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ పాలక వర్గంతో మీరు 15 లక్షలు రికవరీ చేయించు, మీరు రైతులకు అండగా నిలబడాలని మీకు ఈ సందర్భంగా నేను ఆయన సవాల్ విసురుతున్నా. దీని మీద నేను నిలబడడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా చెప్పదలుచుకున్నా. అదేవిధంగా నేను రైతు సోదరులకు కూడా మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిరస్మరణీయుడు అని మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు జగంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోట నరసింహం అన్నారు. రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా బాలాజీనగర్లో ఉన్న తమ పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువ నాయకులు తోట శ్రీరామ్జీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తోట నరసింహం రాజశేఖర్ రెడ్డికి తనకి ఉన్న సత్సంబంధాలను వివరించారు.
రాష్ట్రంలో అనేక చోట్ల ఎరువులను బ్లాక్ మార్కెట్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీల కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. అయితే కర్నూలు నగరంలోని కొత్త బస్టాండు ఎదురుగా ఉన్న ఓ ఎరువుల షాప్ను మీడియా ప్రతినిధులు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మనం తొందర పూజ పాప సార్ ఉత్తవాలంటే చెప్పాను కదా. మాది ముకుంద ట్రేడర్స్ అండి. మాది కృత్రిమ ఎరువులు అయితే ఎటువంటి లోపాలు లేవు, బాగానే దొరుకుతున్నాయి. గవర్నమెంట్ కూడా సబ్సిడీగా ఇస్తుంది. వచ్చిన ఎరువులు వచ్చినట్లు అయిపోతున్నాయి. గవర్నమెంట్ కూడా సపోర్ట్ మాకు బాగా ఇస్తుంది. ఏ వస్తువైనా దొరుకుతుంది, డిమాండ్ అనేది లేదు. ఏవి బ్లాక్లో దొరుకుతలేవు, అన్ని రేటుకే దొరుకుతున్నాయి. ఉంచాల, రేమట, చిన్న కొటాల, పెద్ద కొటాల, పెద్దపాడు ఇవన్నీ మాకు కిందికి వస్తాయి. ఏరియా కిందకి వస్తాయి. మా ఏరియా కిందికి వరకు మేము సప్లై చేస్తున్నాం. మాకు ఓకే ఉంది. అవతల ఏరియా వాళ్ళు వచ్చినప్పుడు కూడా మాకు ఒకవేళ ఉంటే మేము సప్లై చేయగలుగుతాం, లేదంటే చేయడం లేదు. నా పేరు సంపత్ కుమార్ అన్న. కాజీపేట రహమత్ నగర్లోని కాకతీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగు గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అనునిత్యం దేవాలయాల్లో పారాయణం చేసే దేవుడి సేవకులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పెసరు తిలక్ కుమార్ మాట్లాడారు. కాదు ఒక్కొక్కరం అందరం బొట్టు పెడదాం. మీరు అట్లకెళ్ళి పెట్టుకుంటే వీడియో వస్తుంది. స్వరూపం అంటే నమ్మకం నువ్వు పట్టుకో ఇప్పుడు. గణేష్ నవరాత్రులలో భాగంగా ఈరోజు కొర్రముల గ్రామశాఖ అధ్యక్షులు జగదీష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కొర్రముల బీజేపీ కార్యాలయం నందు గణేష్ మహారాజ్ దగ్గర కొర్రముల భజన బృందం కమిటీ వారిచే నిర్వహించిన భజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మేడ్చల్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే గట్కేసర్ మండల్ శ్రీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నగారితో పాటు ఈ కార్యక్రమంలో కొర్రముల ఉపాధ్యక్షులు జానకిరామ్, బూత్ అధ్యక్షులు కొప్పుల నరసింగారావు, కట్టు స్రవంతి నందు, కప్పరి హరినాథ్, నూనెముంతల వెంకన్న మరియు కొర్రముల బీజేపీ నాయకులు. जय बोलो गणेश महाराज की गणेश महाराज की कटजान ग्राम की
లైటింగ్ కట్టొస్తున్నాం అన్న కొంచెం అన్న కొంచెం పెద్దవానికి నీడ పడుతుంది నీడ వస్తున్నారు అటు పోవే కూర్చో 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 ఈ రకంగా మేము కలిసి మళ్ళీ ఇప్పుడు కలవాలి అట్లా అంతే కలవాలంటే చాలా ఉన్నాయి అయినా సరే నిర్విఘ్నం గురువే దేవా సర్వకార్యేషు సర్వదా తొలి పూజ నీదే విఘ్నేశ్వరా తొలి పూజ నీదే విఘ్నేశ్వరా పార్టీ పొలగోన్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే వినాయకి నవరాత్రి మహోత్సవాల్లో కార్యక్రమంగా భజన ఏర్పాటు గుర్రంలో ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ పాల్గొన్న ప్రతి కార్యకర్తకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు మనం మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న పోచారం మున్సిపాలిటీలో కొర్రాంల గ్రామం ఇక్కడ శివాలయం బృందం ఇక్కడ అంటే దాదాపు నాగరికత అనుకో 50-60 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కటి ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటుంది. కానీ ఇప్పుడు ఎవ్వరు కూడా తీసుకోకపోవడం వల్ల మీ పాటలు కానీ మీరు చేసే భజన కానీ అంతరించిపోతుంది. కాబట్టి మనందరం కూడా ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం. కర్నూలు నగరంలోనే 9వ రోజు వినాయక స్వామి నిమజ్జన కార్యక్రమానికి తరలివస్తున్న భక్తులకు, పాదాచారులకు, ప్రేక్షకులకు క్యాటరింగ్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ అసోసియేషన్, క్యాటరింగ్ మేనేజ్మెంట్ మెంబర్స్ అసోసియేషన్, అల్లంపట్టి శేషయ్య, గంగా ప్రసాద్, అంజనీ ప్రసాద్ ఆధ్వర్యంలో నిలబడండి అట్లా అన్నా నిలబడండి అన్నా. గత 5 సంవత్సరాలుగా మజ్జిగ వితరణ కార్యక్రమం చేపడుతున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అల్లంపల్లి శేషయ్య శెట్టి గారి అధ్యక్షతన, గంగా ప్రసాద్ గారి కార్యదర్శకత్వంలో ప్లస్ వచ్చేసేసి అంజనీ కుమార్ గారు ట్రెజరర్గా కొనసాగిస్తూ ఈ మజ్జిగ వితరణ కార్యక్రమానికి యావత్తు క్యాటరింగ్ అసోసియేషన్, క్యాటరింగ్ యాజమాన్యము మరియు వర్కర్స్ యూనియను, తర్వాత వచ్చేసేసి మెంబర్స్, కమిటీ మెంబర్లు దాతృతంగా ముందుకు వచ్చి
వారి అన్నదాన కార్యక్రమానికి ప్లస్ మజ్జిగ వితరణకు విరాళాలు ఇచ్చి మమ్మల్ని వెనకుండి మా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని ముందుండి విజయవంతంగా చేయడానికి వీళ్ళంతా మాకు సపోర్ట్గా నిలబడుతున్నారు. వారి సపోర్ట్ కారణంగానే మేము ఈ మజ్జిగ వితరణ దాదాపుగా 5,000 లీటర్ల మజ్జిగ మేము ఈ నిమజ్జన కార్యక్రమానికి వితరణ చేస్తాము. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా దాదాపుగా ఒక 3,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. మా పేరు అంజనీ కుమార్, ట్రెజరర్. కర్నూలు జిల్లా కర్నూలులో గణేష్ నిమజ్జనం శోభయాత్రను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీ రంజిత్ బాషా ఐఏఎస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐఏఎస్ గారు కర్నూలులో వినాయక నిమజ్జనోత్సవం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ గణేష్ నిమజ్జనం సందర్భంగా మొదటగా కర్నూలు రాంబోట్ల దేవాలయ గణేష్ విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ రంజిత్ బాషా ఐఏఎస్ గారు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు మరియు ప్రజా ప్రతినిధులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాత బస్తీలో నిమజ్జనం శోభయాత్రను జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు నడకన పర్యటించి పరిశీలించారు. పోలీస్ కమిషనర్ మరియు కలెక్టర్ గారు రోడ్డుపైన నేను ఏది ధరించకపోయినా అన్నింటికీ ఫైన్ కడతాను. అసలు రోడ్లే సరిగా లేవు, మరి మీరు నాకెంత ఫైన్ కడతారు? అందరికీ నమస్కారం. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఇది నేను కూర్చున్నది రేకుర్తి చౌరస్తా. గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఈ రోడ్డు ఇలానే ఉంటుంది. దీన్ని ఇన్స్టాంట్ గా చిన్న మరమ్మతులు చేస్తున్నారు తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేయట్లేదు. మేము ఎవరైతే ప్రయాణికులు ఉంటున్నారో జగిత్యాల నుంచి కరీంనగర్ రూట్ చాలా బిజీ రూట్. యాక్చువల్లీ ఇందులోకి వెళ్ళి కొన్ని వేల బండ్లు కానీ వేల కార్లు కానీ పోతూ వస్తూ ఉంటాయి. కానీ ఈ రోడ్డు గురించి, ఈ రోడ్డు సమస్య గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. దయచేసి నేను ఒక్కటే తెలియజేయాలనుకుంటున్నాను, మాకు హెల్మెట్ లేకపోయినా లేదంటే సీట్ బెల్ట్ లేకపోయినా మేము రోడ్డు మీద ఏది ధరించకపోయినా మేము ఫైన్ కడుతూ వస్తున్నాము. అదేవిధంగా నేను కూడా అదే క్వశ్చన్ చేస్తున్నాను, మాకు అసలు రోడ్లే సరిగ్గా లేవు కదా, కలెక్టర్ గారిని మరియు కమిషనర్ గారిని, పోలీస్ కమిషనర్ గారిని అడుగుతున్నాను, నాకు మీరు ఎంత ఫైన్ కడతారు అని నేను ప్రశ్నిస్తున్నాను. నేను బండికి ట్యాక్స్ కడుతున్నాను, నాకు ట్యాక్స్ కడుతున్నాను, నేను జీవించడానికి ట్యాక్స్ కడుతున్నాను, రోడ్డు ట్యాక్స్ కడుతున్నాను, ప్రతి ఒక్కదానికి ట్యాక్స్ కడుతున్నాను. వాటికి పోను ఫైన్లు కూడా ప్రతి దానికి కట్టుకుంటూ వస్తున్నాను. ఏది ధరించకపోయినా, హెల్మెట్ ధరించకపోయినా, సీట్ బెల్ట్ ధరించకపోయినా, నో పార్కింగ్ లా బండి పెట్టినా, ఏది పెట్టినా కూడా నేను ట్యాక్స్ కట్టుకుంటూ వస్తున్నాను, ఫైన్ కట్టుకుంటూ వస్తున్నాను. కాబట్టి ఈ రోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, నాకు మీరెంత ఫైన్ కడతారు? నాకు అసలైన రోడ్లు సరిగ్గా లేవు. ఈ రోడ్ల మీద నేను పోతూ ఉంటే మా గుంతలల్లా బండి పడుతుంటే బండి ఖరాబ్ అవుతుంది, ఎవరు చేపిస్తారు బండి? అదే విధంగా
వెనుక డిస్క్ అనేది ఖరాబ్ అవుతూ వస్తుంది. డిస్క్ మొత్తం కూడా బాడీలో డిస్క్ మొత్తం కూడా ఖరాబ్ అవుతూ వస్తుందని ఎంతో మందికి వెనుక వీపు నొప్పులు వస్తున్నాయి మొత్తం కూడా. ఇది ఎవరు సమాధానం చెప్తారని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోడ్డు సమస్యలు మీరు పరిష్కరించకపోతే ఈ ఫైన్లు అనేది మొత్తం ఎత్తేసేయండి. హెల్మెట్ లేకపోయినా ఏది లేకపోయినా కూడా హెల్మెట్ దేనికి కూడా ఫైన్ తీసుకోవద్దని తెలియజేస్తూ జై హింద్, జై భారత్, మీ భారత్, ఇడుకోట శ్యామ్ కుమార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.